గోదావరి నది ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ఆ నదీ ప్రవాహానికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ఇసుక దిబ్బలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఇసుక దిబ్బల్లో ఏర్పడే చిన్న గడ్డి మొక్క నుంచి పెద్ద వృక్షాల వరకు ప్రతిదీ కూడా అందంగానే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఇసుక దిబ్బలు ఎక్కువగా ఉండే ఒక ఊరు గురించి ఈ వీడియో. అందరికీ నమస్కారం. నేను మీ ఆర్స శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మసకపల్లి అనే గోదావరి నది తీరాన ఉన్న ఒక అందమైన గ్రామాన్ని మీకు పరిచయం చేయడానికి ప్రస్తుతం అయితే మనం మసకపల్లి గ్రామంకి రావడం జరిగిందండి. గోదావరిలో ఇసుక దిబ్బలన్నీ కలిసి కలగలిపిన గ్రామంగా చెప్పుకోవచ్చు. గోదావరి అందాలు చూడాలన్నా తప్పకుండా ఆ మసకపల్లి అనే గ్రామం వెళ్లాల్సిందే. ఈ మసకపల్లి అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో, అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏ ఉన్నాయో ఈ రోజు ఈ వీడియో చూద్దామండి. ఇక్కడ మసకపల్లి అనే గ్రామం మ్యాప్ లో ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అక్కడ కనిపిస్తున్న నది గోదావరి నదిలో ఒక పాయ గౌతమి నది. అదే యానం దగ్గర సముద్రంలో కలిసే నది కూడా ఇదే. ఇక్కడ ఇసుక దిబ్బలు మ్యాప్ లో ఎలా కనిపిస్తున్నాయో ఒకసారి చూడండి. అబ్బా, లైఫ్ అంతా ఇలాంటి ప్లేస్ లో ఉండాలి అనిపించేంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. రియల్ గా ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన చూద్దామండి. మసకపల్లి అనే గ్రామం అమలాపురం పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలోను, యానం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మసకపల్లి అనే గ్రామం. ఎప్పటి నుంచో నాకు కోరికమాట ఈ మసకపల్లి అనే గ్రామం అంటే బాహ్య ప్రపంచానికి చూపించాలని కోరికమాట. ఎందుకంటే ఇక్కడ గోదావరి నది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అంటే గోదావరి పక్కన ఉండే ఇసుక తిప్పలు కానీ, గోదావరి దగ్గర అంటే చాలా పాయలుగా ఉంటుంది అన్నమాట. అక్కడక్కడ చిన్న ఐలాండ్లు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మనకి ఈ ఊరు రావాలంటే మనకి దగ్గరలో యానం కేంద్రపాలిత ప్రాంతం ఉంది కదండి. ఆ యానం దగ్గర నుంచి ఏటుకొట్టుకి ఇటువంటి సిమెంట్ తార్ రోడ్డు ఉంటుంది. ఒకవైపు గోదావరి నది, ఒకవైపు పంట కాలువ, అటువైపు పంట పొలాలు. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది జర్నీ కూడా. కార్లో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ బైక్ మీద అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం మసకపల్లి గ్రామ సరిహద్దు స్టార్ట్ అవుతుందండి. బట్ ఏంటంటే మీకు ఇక్కడ గోదావరి నది చూసారు కదా, అసలు ఎంత అందంగా అనిపిస్తుందో. దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే లొకేషన్స్ కానీ ఏరియా కానీ ఎలా ఉంటుందో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. యాక్చువల్గా ఇప్పుడు దాకా నేమ్ బోర్డ్ అయితే చూసారు కదా, దాన్ని వస్తే లెఫ్ట్ సైడ్కి వస్తే మొత్తం అంతా ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూడండి. ఇక్కడ గోదావరి నది చాలా వెడల్పుగా కనిపిస్తూ ఉంటుందండి. గోదావరి మధ్యలో చిన్న ఇసుక దెబ్బ, అది ఐలాండ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మధ్యలో ఒక రాడు కట్టుబడి ఉంది. ఇక్కడి నుంచి అవతల వైపు గ్యాప్ కూడా చూడండి, చాలా ఎక్కువ విస్తీర్ణం ఉందన్నమాట. అంటే వెడల్పు కూడా గోదావరి నది ఎక్కువగా ఉంది. ఇక్కడ చాలా బోట్స్ అయితే ఉన్నాయి చూసారు కదా. అంటే ఇక్కడ ఎక్కువగా గోదావరి నది తీరం కానీ అలాగే సముద్రం దగ్గరగా ఉండడం వల్ల చాలా బోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే చేపలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి చేపల వేటకి వెళ్ళే వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ఈ బోట్ల ద్వారానే చేపల వేటకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వేట అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి ఇక్కడ ఇలా ఆ తాడు కట్టేసి ఇలా ఉంచుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే ఎక్కువ మంది ప్రజలు చేపల వేట మీదే ఆధారపడి జీవిస్తారని చూపించడానికే ఇలాంటి లొకేషన్స్ చాలా రేర్గా ఉంటాయండి. ఇలాంటి గోదావరి మధ్యలోకి వెళ్ళి ఈ పడవ మీద అలా వెళ్ళి ఆ మధ్యలో సరదాగా అటు ఇటు తిరిగి ఆటలాడుకుని ఇలాంటి వాతావరణం ఇక్కడ ఉండే ప్రజలకు మాత్రమే ఉంటుంది. బయట వాళ్ళకి ఇటువంటి ఇక్కడ ఎంజాయ్మెంట్ కూడా తెలియకపోవచ్చు. అసలు ఇటువంటి లొకేషన్ రేర్గా ఉంటాయన్నమాట. అందుకే మీకు ఇటువంటి అద్భుతమైన ప్రదేశాలు చూపించాలనే మీకు మ్యాక్సిమం ఇలా చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత అందంగా ఉందో. అంటే నా మాటల్లో వర్ణించలేను కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ లొకేషన్. ఇక్కడ ఉండే ఏరియా చూడండి, ఇదేనే కాదు చాలా లొకేషన్స్ ఇలా ఉంటాయి ఊరంతానే. ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దామండి.
ప్రస్తుతం మస్కపల్లి అనే గ్రామం చూడడానికి వచ్చాం కదా. అసలు ఆ గోదావరి పక్కన ఇలా బోట్స్లో ఈవినింగ్ అప్పుడు ఆ బోట్ల మీద అలా వెళ్తుంటే ఆ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందండి. అలాంటి వాతావరణం కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అసలు ఇక్కడ పరిస్థితి ఏంటనేది కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే సార్, మీ పేరండి? సింతా శ్రీరాములు అండి. సింతా శ్రీరాములు గారు. సార్ మీరు ఏం పని చేస్తూ ఉంటారు? వేటకి వెళ్తాం, చేపల వేటకి వెళ్తూ ఉంటారు. ఈ పడవ మీదేనా సార్? మాదండి. ఓకే, పోయిందేంటి సార్ ఇది? ఇంజరు ఆకుపూర్ మనం దర్లాగేవాడి. బాగా చేస్తున్నారా? ఎక్కువ చేపలు దొరుకుతాయి అంటారా మీ ఊర్లో? ఏం దొరికితే మా కూలి పని డబ్బులు వస్తాయి అంతే. కూలి పని డబ్బులు వస్తాయి. ఎప్పుడు ఇదే ఆధారం? ఎప్పుడు ఇదే ఆధారం. ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి కదా, అందరూ దీని మీదే ఆధారపడతారంటారా? అందరూ దీని మీదే. ఒకప్పుడు ఊరంతా ఇక్కడ ఉండేది, ఆ వరదలకి మునిగిపోతా ఉంటే ఇప్పుడు ఊరంతా అవతల వైపుకి వెళ్ళింది. ఇక్కడ ఊరు తగ్గింది నేను విన్నాను, అది కరెక్టేనంటారా? ఇక్కడ గొట్టారు తగిలిపోద్ది ఇక్కడ వరకు. అది గుడి కడుతున్నాం కదా, వరద వస్తే అక్కడ వరకు వెళ్ళిపోతుంది, గొట్టు పైకి వెళ్ళిపోద్ది. ఇంకా మేము ఆ పక్క ఉంటాం, నావలు అక్కడ ఉంటాయి, నావలు కూడా గొట్టు మీద ఉంటాయి. గోదావరి అక్కడక్కడ దెబ్బలు కనిపిస్తున్నాయి. ఆ దెబ్బల్లోకి వెళ్ళాలంటే ఎలా సార్ మనం? పడవ పడవ ఏముంటది అంటారు అక్కడ? అడివా అది? మీరు ఏమంటారు దాన్ని? ఇసుక తిప్ప. అది ఇసుక తిప్ప. లంక అంటాం. లంక అంటారు. ఏమైనా పండిస్తారా సార్ ఇక్కడ? పండిస్తూ ఉంటారు. ఈ భూములన్నీ ఖాళీ ఉండే భూములన్నీ మీయేనంటారా? అదే లంకోలి. ఆ రాడు కట్టుబడి ఏంటంటారు? అక్కడ మధ్యలో రాడు కట్టుబడి కట్టారు ఏంటంటే ఒడ్డు అడిపోద్ది కదా, అది గాని చేస్తారు అక్కడ. అది మనకు తేలదనుకో, ఇప్పుడు పూర్వంగా గానేసేది ఇప్పుడు బయటపడ్డాడు. పూర్వం ఇది వరకు వేసారు గ్రానైట్ స్టోన్, రాడే కట్టుబడి కట్టారు. ఇప్పుడు బయటపడ్డది. మొన్న గోదావరి నీరు గోదావరికి బయటపడ్డది. మొన్న గోదావరి మొన్న అది మొత్తం లాగేసింది. అంటే ఒకప్పుడు అక్కడ వరకు ఉండేదేమో గట్టు, ఇలా కొట్టుకుంటూ వచ్చేసి. ఈ మస్కపల్లి గ్రామానికి సంబంధించిన చింతా శ్రీరాములు గారితో మాట్లాడడం జరిగింది. ఈ ఊరు గ్రామస్తులు కాబట్టి వీళ్ళకి ఈ ఊరు గురించి ఐడియా ఉంటుంది. అంటే ఒకప్పుడు గోదావరి అక్కడ వరకు ఉండేది అంటే మధ్యలోని, ఆ రాను రాను ఇక్కడ వరదలు ఎక్కువ కాబట్టి కొట్టుకుంటా వచ్చి ఇలా ఇంతవరకు వచ్చిందన్నమాట. ఊరంతా ఏటి కొట్టి అవతల వైపు ఉంటుంది అన్నమాట. కాలువగా అవతల పక్క ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరు ఎలా ఉంటుంది ఏంటనేది చూడొచ్చు. ఇంకా ముందుకు వెళ్దామండి, గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. మస్కపల్లి చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఇక్కడ ఒక లొకేషన్ ఉందండి. ఇదంతా గోదావరి పక్కన ఉండే లొకేషన్సే. ఇది గోదావరి నదిలో వచ్చిన చిన్న పాయ అన్నమాట. ఒక కాలువలా ఉంది, కాలువ అవతల ఒక ఐలాండ్ అనమాట. చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో ఒక దెబ్బ మాటది. ఇక్కడ ఎక్కువగా లంక భూములు అంటూ ఉంటారు అన్నమాట. మస్కపల్లి గ్రామానికి సంబంధించిన లంక భూములు. అక్కడ ఎక్కువగా పంటలు పండిస్తూ ఉంటారండి. ప్రజెంట్ అయితే ఎండాకాలం కాబట్టి పంటలు ఏమి వేయరేమో, బట్ ఏంటంటే వీలైతే అక్కడికి వెళ్దాం. చాలా అంటే 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఒక ఇసుక దెబ్బ మాట. అంటే చాలామంది తెలియకపోవచ్చు, ఇక్కడ చాలామంది సినిమా షూటింగ్లు చేసుకోవచ్చు, లేకపోతే పంటలు పండించుకోవచ్చు. చాలా అందంగా ఉండే ఒక లొకేషన్ అనమాట. వీలైతే దాటి అవతలకి వెళ్ళి ఆ లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఒకసారి వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ నుండి ఒకసారి లొకేషన్ చూడండి. అసలు ఎలా వర్ణించాలో తెలియట్లేదు కానీ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇదంతా ఒకసారి పైనుంచి చూస్తే మీకు వ్యూ అర్థమవుతుంది. బట్ ఏంటంటే వీలైతే డ్రోన్ ఆపరేట్ చేస్తాను, లేకపోతే ఒకసారి గూగుల్ మ్యాప్లో ఈ ఏరియా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.
మస్కపల్లి అంటేనే గోదావరి నదీ తీరాన ఉన్న ఒక అందమైన పల్లెటూరు అన్నమాట. అసలు ఈ మస్కపల్లిని వర్ణించాలంటే వర్ణాతీతం అండి. అంత అందంగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. లైఫ్లో మీరు అందరూ చూడవలసిన లొకేషన్ ఏంటంటే ఈ మస్కపల్లి. ఇది కోటిపల్లికి జస్ట్ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే యానానికి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ మస్కపల్లి అనే గ్రామం ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఇదంతా ఇసుక దిబ్బలా కనిపిస్తుంది కదండి. అంటే గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ఎక్కువగా ఇసుక దిబ్బలు ఉంటాయి. బట్ ఇది ఏంటంటే గోదావరి నదిలోంచి వచ్చే ఒక పాయ అండి. ఇదంతా వర్షాకాలంలో ఒక గోదావరి మాదిరిగా ఉంటుంది. బట్ ఏంటంటే ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి ఇక్కడ చిన్న కాలిబాట ఏర్పాటు చేశారు ఆకులతోటి ఇసుకలతోటి. ఇది దాటి లోపలికి వెళ్తే మనం ఇందాక చూసాం కదండి, ఒక ఐలాండ్లా కనిపించింది గోదావరి నది పక్కన అని చెప్పాను కదా. ఇదంతా ఇసుక దెబ్బే అన్నమాట. చాలామంది పంటలు పండిస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఇలా దుబ్బు గడ్డి పెరుగుతూ ఉంటుందండి. ఇక్కడ లొకేషన్లో సినిమా షూటింగ్ తీసుకోవాలంటే మంచి బెస్ట్ సినిమా షూటింగ్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. మన కోనసీమలోనే ఒక అందమైన షూటింగ్ స్పాట్ ఏంటంటే గోదావరి నది తీరాన ఉండే ఒక ఇసుక దెబ్బల్లో లొకేషన్ అన్నమాట. ఇది ఇక్కడ ఉండే లొకేషను. ఇంకా ముందుకెళ్తే అసలు గోదావరి పక్కన ఇంకా అందంగా ఉండే లొకేషన్ చాలా ఉంటాయండి. ఇంకా అందమైన ప్రదేశాలు చాలా ఉంటాయి. అవే విధంగా ఉన్నాయి. ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. సార్ మీ పేరండి? చంద్రరావు అండి, గొల్లపల్లి చంద్రరావు. ఈ లంక అంతా మసపల్లి అండి. సార్ ఇది ఇంత ఖాళీ ప్లేస్ ఉంది గోదావరి పక్కన, దీన్ని ఏమంటారు మీరు అందరూ కలిసి? లంక అంటారండి. లంక. ఏమన్నా పంటలు పండిస్తారు సార్? పండే కదండి, ఇప్పుడు కోస్తారండి, మళ్ళీ తొలకరించిన తర్వాత వేస్తారండి. వర్షాకాలంలో వేస్తారు. వర్షాకాలంలో ఏమేమి పంటలు వేస్తారు సార్ ఇక్కడ? అదే మినుము, పెసరు, జనుము, నీరు కేంద్రాన్ని కొత్తగా వచ్చాయండి, అవి చల్లుతారండి. కాయగూరలు పండిస్తారు కూడా, బొబ్బాయి తోటలు కూడా వేసారు కదా. బొప్పాయి కూడా వేసారన్నమాట. ఈ వెనకాల ఖాళీ చాలా ప్లేస్ ఉందండి, అంతా ఏంటంటారు? అది దుబ్బుగడ్డ అండి, అంటే సంఘాలు ఆక్రమించుకున్నదండి అది. ఓకే, ఎక్కువ మొత్తం దుబ్బుగడ్డి ఉంటుందండి. దుబ్బుగడ్డ అండి, అది సాగు చేసుకుంటే లంక అవుతుందండి. మళ్ళీ లంక అవుతుంది పెంచుకుంటే. ఒక్కొక్కసారి వరద వస్తే మునిగిపోతుంది. మొత్తం ఇక్కడ కూడా అందదండి. ఇక్కడ కూడా అందదు. వరద తప్ప మిగతాది ఈ లంక భూములు అన్ని బాగుంటాయేమో. అన్ని బాగుంటాయి. ఎలా ఉంటుంది సార్ మీ ఊరు? గోదావరి పక్కన బలేవంత అందంగా. అందంగా కాదండి, మాకు భయం బత్తలు ఉండండి, ఏటుకోటి ఓవరకంటే వెళ్ళిపోతుందండి, ఇది అంతా మునిగిపోద్దండి వరదలు వచ్చినప్పుడు. సరే సార్, థ్యాంక్ యూ అండి. మస్కపల్లి లంక భూమిలో ఉన్నామండి. అసలు కను చూపు మేరలో ఇవన్నీ కొన్ని వేల ఎకరాల విస్తీర్ణం అనుకోవచ్చు. నా వైపు చూడండి. అసలు ప్రస్తుతం అయితే ఇది కొంతమంది బొప్పాయి తోట వేసారు, కొన్ని చోట్ల అయితే వేరే పంటలు కూడా ఉన్నాయి. ప్రతి పంట ఇక్కడ పండిస్తారండి. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి ఇది ఈ విధంగా ఉంది. వర్షాకాలం అయితే ఇది కూడా అందదని చెప్తున్నారు అనమాట. అంత ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మొత్తం అంతా మునిగిపోయే ఊరే ఈ మస్కపల్లి. చూసారు కదా, అసలు వెనకాల ఉండే ప్లేస్ కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో మొత్తం అంతా గడ్డే ఉంది, దుబ్బుగడ్డి అన్నమాట. ఓకే, ఇంచుమించి చుట్టుపక్కల మొత్తం 4000 దోళ్ళ ఆ గడ్డిలోనే మేస్తాయంట. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఆ ప్లేస్ ఏ విధంగా ఉంటుందో. ఇది ఇక్కడ పరిస్థితి అన్నమాట. ఈ మస్కపల్లి ఏరియాలో లొకేషన్స్ ఎలా ఉంటాయి, ఈ గోదావరి పక్కన అందాలు ఎంత చూసినా తనువు తీరమాట. అంత అందంగా ఉంటుందని చూపించడానికే. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి ఇలా ఉంది. వర్షాకాలం లేదా వింటర్ సీజన్లో అయితే చాలా అంటే గ్రీనిష్గా ఉంటుంది అన్నమాట. ఒకసారి ఈ ఏరియా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. అసలు మనం ఈ మస్కపల్లి గ్రామంలో చాలా దూరం ప్రయాణించామండి. ప్రయాణించిన తర్వాత ఇది అంతా ఇసుక దిబ్బలు కనపడుతున్నాయి. వెనకాల ఉండే ప్లేస్ అంతా మొత్తం దుబ్బుగడ్డేనండి. చూసారు కదా ఏ విధంగా ఉందో. అసలు ఈ దుబ్బుగడ్డలో ఏం జరుగుతుందో తెలియదు అన్నమాట. అంతలా ఉంది.
ఇప్పుడు రంగస్థలం మూవీస్ చూసే ఉంటారు. ఆ రంగస్థలం మూవీలో ఇటువంటి దుబ్బగడ్డి ఎక్కువ చూపిస్తుంటారు. గోదావరి జిల్లాలో ఎక్కువగా ఇలా ఉంటుంది అన్నమాట ఈ దుబ్బగడ్డి కూడానే. చూసారు కదా, అసలు లోపల ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ పశువుల గడ్డి. కొంతమంది పశువులు తిరుగుతూ ఉంటాయి, చాలామంది ఇక్కడ పంటలు కూడా పండిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి లొకేషన్ చూపిస్తూనే ఉండండి. ఇదంతా ఇసుక. అంటే ఇంత ఖాళీ ప్లేస్ ఉంటుంది ఈ మస్కపల్లి చుట్టూ. గోదావరి ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ఎలా ఉంటుందో లొకేషన్ చూపించడానికే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. ఇది గోదావరి అంటే వర్షాకాలంలో ఇది అంతా గోదావరి ప్రవహిస్తూ ఉంటుందండి ఇలాగా. వద్దులేండి, పర్లేదు. ఇదిగోండి గోదావరిలోంచి వచ్చిన వాటర్ అంతా అది ఒక పాయలా ఉందన్నమాట. ఇది భలే ఉంది. ఇదంతా దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వెళ్ళి మీకు ఈ లొకేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. చూసారు కదా, అసలు పశువులు పెంచుకోవడానికి అనుకూలమైన ప్లేస్ అండి అక్క. అలా ఇలాంటిది అంతానే నాకైతే చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీకు ఎలా ఉందో తెలియదు కానీ వెళ్తున్నట్టు ఉంది. చూసారు కదండి వెనకాల ఉండే ప్లేసు. ఇది గోదావరి నదిలోంచి వచ్చిన ప్రవాహం అన్నమాట. బట్ అయితే ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి ఇదంతా ఎండిపోయింది, వాటర్ ఏమీ లేదు. ప్రస్తుతం ఇలా ఉంది. ఇదంతా మొత్తం గడ్డి ఉండే ప్లేస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుందన్నమాట. అసలు ఆ సినిమా లొకేషన్కి అయితే పెట్టింది పేరండి. మీకంటే ఇలాంటి లొకేషన్ ఉంటాయి గోదావరి చుట్టుపక్కల ప్లేస్లో అని చూపించడానికే. అసలు ఎప్పటి నుంచో ఈ లొకేషన్ చూపించాలని కోరిక, బట్ ఏంటంటే కుదరక మీకు చూపించట్లేదు. ఒకసారి ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత ఇంకా లొకేషన్ చాలా ఉన్నాయి, అవే విధంగా ఉన్నాయి, చూద్దామండి. ఇక్కడ లొకేషన్ చూస్తే చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఎక్కడ చూసినా కానీ ఇలాగే చెప్తా ఉన్నాను. ఎందుకంటే గోదావరి నది ప్రవాహం ప్రస్తుతం అయితే లేదండి. అంటే వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి గోదావరిలో ఇది చిన్న చిన్న పాయలు అన్నమాట. ఈ పాయలు కూడా ఎండిపోయి ప్రస్తుతం అయితే అక్కడక్కడ ఎడారుల్లో నీటి కుంటలు ఉంటాయి కదండి, బయాసిస్ ఉంటాయి కదా, అలా ఉందన్నమాట. ఇది అటువైపు ఇటువైపు దుబ్బుగడ్డి. అసలు సినిమా లొకేషన్స్ షూట్ చేయాలంటే మంచి వింటర్ సీజన్లో బాగుంటుంది, బట్ సమ్మర్ సీజన్లో ఇలా అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే వాటర్ అంతా ఫ్లోటింగ్ ఉంటుందండి. గోదావరిలో జర్నీ చేయడం కూడా కష్టమే. చాలామంది ఈ ప్లేస్లో పశువులు పెంచుతూ ఉంటారు అన్నమాట. ఇది ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందని మసకపల్లి అసలు ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉంటుందండి. ఎంత బాగుంటాయి అన్నమాట లొకేషన్స్. ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి. అసలు ఈ విలేజ్ అంతా ఇలాగ ఉంటుంది. అసలు జనసంచారం అయితే మీకు ఎక్కడా ఉండదు. మనుషులు లేని గ్రామంగా చెప్పుకోవచ్చు ఈ మసకపల్లి అనే గ్రామం. ఎందుకంటే ఎక్కడ కను చూపులు మేరలో ఉండరండి మనుషులు. ఊరంతా అవతల వైపు ఉంటుంది. ఇక్కడి నుంచి ఒకప్పుడు ఇక్కడే ఉండేది ఊరంతానే. ఎందుకంటే వరదలు ఎక్కువ రావడం వల్ల దీన్ని తట్టుకోలేక వరదలకి చాలామంది ప్రజలు అవతలకి వెళ్ళిపోయారు. ఇంకా చాలా ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అసలు దీన్ని ఎలా చూపించాలో మీకు తెలియట్లేదు నాకు.
ఇంకా ముందుకెళ్తే మిగతా లొకేషన్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. లంక భూముల్లో ఇక్కడ ఎక్కడ చూసినా కానీ బొప్పాయి చెట్లు ఎక్కువగా ఉన్నాయండి. అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పంట పండిస్తారేమో, బట్ ఏమో ఇప్పుడు బొప్పాయి పండిస్తున్నారండి. అంటే మొక్క సైజు చిన్నగా ఉంది, బట్ అంటే కాయలు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. ఇది హైబ్రిడ్ రకమేమో కానీ చూడడానికి భలే ఉన్నాయి బొప్పాయి కాయలు వచ్చి. ఇది ఇక్కడ బొప్పాయి పంట పండిస్తున్నారు ప్రజెంట్ అని చూపించడానికి. ఇంకా చాలా పంటలు పండిస్తున్నారండి. అసలు ఈ లంక భూములన్నీ తిరిగి చూపించాలంటే అలా కొన్ని వేల ఎకరాల విస్తీర్ణం ఉంది, అంతా చూపించట్లేదు. ఓవరాల్గా ఇలా ఉంటుంది ఈ లంక భూములు. మస్కపల్లి అనే విలేజ్ అని చూపించడానికే కొన్ని వేల ఎకరాల భూములు ఇలా ఖాళీగా ఉండే భూములని చూపించడానికే ప్రస్తుతం అయితే పంటలు పండిస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఎక్కువగా కాలువకు వంతులు ఇలా ఉంటాయండి. ప్రస్తుత కాలంలో ఇటువంటి వంతును అంటే ఒక ఎల్ షేప్ అనుకోవచ్చు, లేదా ఇలా ఎత్తైన వంతులు కానీ ఇప్పుడు కాలంలో ఎవరు నిర్మించట్లేదు. ఒకప్పుడు ఏ విధమైన రవాణా సౌకర్యాలు లేని కాలంలో ఆ పడవలన్నీ ఇలాగే వెళ్ళేయమాట, చాలా పడవలు. అందుకే ఒకప్పుడు హైట్గా ఇటువంటి వంతులు నిర్మించేవారు. కింద నుంచి అయితే బోట్స్ అయితే పడవలు అయితే వెళ్ళేవి. ప్రస్తుత కాలంలో ఇలాంటి బోట్లు కానీ ఇలాంటి వంతులు కానీ ఎవరు నిర్మించట్లేదు. భలే ఉంటుందండి. ఒకవైపు కాలువ, మధ్యలో రోడ్డు, అటువైపు అయితే గోదావరి. మంచి వాతావరణం అంతా ఈ మస్కపల్లి అనే గ్రామంలో కనిపిస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా యానం చుట్టుపక్కల కానీ అలాగే ద్రాక్షారామం చుట్టుపక్కల కానీ వస్తే కనుక తప్పకుండా ఒకసారి చూడవలసిన గ్రామం ఏంటంటే మస్కపల్లి అనే గ్రామం. యాక్చువల్గా మేము మస్కపల్లి అనే ఊరు వచ్చాం. ఒకవైపు గోదావరి, మరోవైపు కాలువ, మధ్యలో రోడ్డు. భలే ఉందన్నమాట మీ ఊరు చూస్తుంటే. సార్ ఎలా ఉంటుంది ఏంటి మీ పేరండి? మా పేరు ప్రసాద్ అండి. సరే ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను మామూలుగా ఏటకెళ్తా ఉంటాను గోదావరిలో. ఏటకెళ్తూ ఉంటారు. ఇక్కడ గోదావరి పక్కన ఉంది కాబట్టి చేపలు ఎక్కువ దొరుకుతాయి సార్ మీకు? చేపలు అంటే ఇబ్బంది ఏముంటుందండి, అలా తక్కువగా గోదావరి కాబట్టి ఏ రోజుకి ఆ రోజు కొంచెం కొంచెం తెచ్చుకుని ఏటాడుకుని అమ్ముకుంటూ ఉంటారు అన్నమాట. ఈ పక్కన ఏమో కాలువ ఉంది కాబట్టి మన వాళ్ళకి ఎప్పుడు వాటర్ ఇబ్బంది అనేది ఏమి ఉండదు. ప్రశాంతంగా ఏమైనా సాయంకాలం మాటలు అందరికట్ట పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఇలా రోడ్డు వంతు మీద కూర్చోవడం, సాయంత్రం 7-8 అయితే కుర్రలందరూ ఆడ కూర్చోవడం, సరదా మాట్లాడుకోవడం మాకైతే హ్యాపీగా ఉంటది. మరి మా ఊరు గురించి అయితే పల్లెటూరులోనే ఇలా ఉంటదండి. సిటీకి వెళ్తే మా విలేజ్ వాళ్ళు ఉండలేమండి, అసలు ఉండలేమంటే మామూలుగా ఏమన్నా మాకు కల్చర్ అలవాటు అయిపోయి ప్రశాంతమైన వాతావరణం మీగా ఉండదండి. చల్లగా గాలి వేస్తుంది, ఇలా కూర్చుంటాం సరదాగానే. ఇక్కడ ఏం మామూలుగా చేపల మార్కెట్ ఉంటుంది, మాది అమ్ముకోవచ్చు. ఇలాగ వెళ్తేనేమో ఇక్కడంతా ఈ విలేజ్ లో అన్ని క్యాస్ట్లు కలిపి ఉంటాయి. కలిపి ఉన్న వాళ్ళు కాయగూరలు కూడా వాళ్ళ దగ్గర మీద తెచ్చుకోవడం, చేపలు మన దగ్గర తీసుకోవడం, ఇంకా ఆ విధంగా కలిసిమెలిసి వెళ్ళిపోతాం. మా విలేజ్ లో ఎంతమంది ఉన్నా కానీ అందరూ కలిసిమెలిసి ఉంటాం. మాకు ఇక్కడైతే మా ఏరియాకి అయితే మొత్తం క్యాస్ట్ బిల్డింగ్ అనేది ఉండదు. ఎంతమంది జనాభా ఉంటారు? అందువల్లంటే దగ్గరగా ఒక 2000 మంది ఉంటారండి. 2000 మంది ఉంటారు మా పంచాయతీకి వచ్చి. సరే ఇప్పుడు మీ మస్కపల్లి గోదావరి నుంచి మొదలయ్యి ఆ చివరి వరకు మీదే అంటున్నారండి అందరూనే? కోటదాకా మాదంటే ఇక్కడ ఒక్కొక్క గోదావరిలో ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కదండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా మేము ఏటాడుకునే హక్కు మాకు ఉంటదండి. ఉంటది. ఇక్కడ నుంచి అంత లెక్క వెళ్ళి మేము ఏటాడుకోవచ్చు. అక్కడ నుంచి వాసల రేవు చూడండి, వాళ్ళ కోటిపల్లి హద్దు దగ్గర అలా ఏటాడుకోవచ్చు. వాళ్ళ కోటిపల్లి నుంచి కౌలేశ్వరం దాకా అలా ఎక్కువ వద్దున్నట్టుంది నాకు తెలుసండి. మాకేం ఎక్కువ హద్దు ఉండదు, మాది ఇక్కడ నుంచే బెంపూర్ దాకా ఉంటది. మళ్ళీ బెంపూర్ ఇక్కడ దాకా వచ్చి ఏటాడతారు కదా, అలాగని. అలా కానీ బాగుందని చూడడానికి, బాగుంటదని, ప్రశాంతంగా ఉంటది, హ్యాపీగా ఉంటది, కూర్చోవచ్చు సరదాగా. అందరూ కూడా ఇక్కడ మన వాళ్ళు ఇంకా అందరూ కూడా సరదాగా ఉంటారు. ఇంకా సాయంత్రం 6-7 అయిందంటే మొత్తం యూత్ అంతా ఇక్కడికి వచ్చి సరదాగా కూర్చుని చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటూ సరదాగా అందరితో చిన్న కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారు కదా ఏంటంటే మస్కపల్లి గ్రామానికి సంబంధించిన ఇక్కడ ఉండే ప్రజలకి ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ పరిస్థితులు కానీ తెలుస్తూ ఉంటాయి. ఏదేమైనా కానీ మా ఊరంతా ఎంతమంది ఉన్నా కానీ అందరూ కలిసిమెలిసి ఉంటాం. చాలా ప్రశాంతమైన ఊరు ఇది. మస్కపల్లి గ్రామానికి సంబంధించి కొంతమంది ప్రజలతో కొన్ని విషయాలు ఇంకా ముందుకెళ్దామండి. ఊరే విధంగా ఉంటుందో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి.
మస్కపల్లి గ్రామం అంతా చూస్తుంటే ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక చెరువు, ఈ చెరువు చుట్టూ ఊరు కనిపిస్తుంది. ఆ చెరువులో కలువపులు కూడా చాలా ఉన్నాయండి. అది చూస్తే కోసేసుకోవాలనిపిస్తుంది. బట్ ఏంటంటే అవి అందం అనుకుంటా, వీలైతే అంతే కనుక ట్రై చేస్తాను. బట్ అందం ఇది ఈ ఊరికి సంబంధించిన ఒక చెరువు. ఈ చెరువు ఆనుకుని ఇక్కడ ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఉంటుంది కదండి. అలాగే ఈ మస్కపల్లి గ్రామానికి కూడా గ్రామ పంచాయతీ బట్ట. ఇప్పుడు అన్ని గ్రామ సచివాలయాలుగా మారిపోతున్నాయి. దీన్ని వేరే చోట కూడా కన్స్ట్రక్షన్ అవుతుందేమో. ఏదేమైనా పాతకాలం నాటి అంటే ఈ ఊరికి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎలా ఉంటుందని చూపించడానికి ఒకసారి పంచాయతీ కార్యాలయం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన ఒక స్కూల్ అండి. అంటే చాలామంది విద్యార్థులు ఇక్కడ చదివే ఉంటారు కాబట్టి వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుగా ఈ స్కూల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఒక సెంటర్ కనిపిస్తుందండి. ఇది మార్కెట్ సెంటర్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఇది మస్కపల్లి గ్రామానికి సంబంధించిన మార్కెట్ సెంటర్. అంటే ఒక సంత మార్కెట్ కూడా జరుగుతుంది కోసం ఇక్కడైతే ఒక సెంటర్ కింద ఉంది. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన గ్రామ దేవత అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామ దేవత అమ్మవారు ఉంటారు. అలాగే ఈ ఊరికి సంబంధించిన గ్రామ దేవత పేరు వచ్చి మస్కపల్లమ్మ అమ్మవారు, అలాగే వెలగలమ్మ అమ్మవారు అన్నమాట. ఇది ఈ ఊరికి సంబంధించిన గ్రామ దేవత టెంపుల్ అన్నమాట. ఒకసారి టెంపుల్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. గోదావరి పక్క నుండి ఏరియా అంతా మస్కపల్లి ఏరియాలోకి వస్తుంది. ఇప్పుడు వరకు మీకు అంతా చూపించిందంతా మస్కపల్లి ఏరియా. బట్ ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ చూడండి, మస్కపల్లి లోకల్ అని పిలుస్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడ మస్కపల్లి లోకల్ అని ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు, ఒకసారి చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ మస్కపల్లి. అలాగే 47.445 km 47.445 km అని ఉంది కాబట్టి అన్ని కిలోమీటర్లు. అలాగే 29 మైళ్ళు 39 చైన్లు. అప్పుడు అలా ఉండేదేమో. చూసారు కదా, ఇదే మస్కపల్లి గ్రామానికి సంబంధించిన లోకల్ మాట. అంటే
గోదావరి నది నుంచి ఇంచుమించు మన చుట్టుపక్కల ప్రాంతాల్లోకి కాలువల ద్వారా వాటర్ సరఫరా చేయాలంటే ఆ రోజుల్లో లాకులు ఉండేవన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న లాకులు చూడండి ఒకసారి. అసలు మన చుట్టుపక్కల వరి పంట పొలాలు ఎంత పుష్కలంగా పండిస్తున్నారంటే దానికి కారణం ఇటువంటి కాలువలు ఎక్కువగా ఉండడమే. మన గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉంటాయండి. లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ అంటే ఈ మస్కపల్లి ఎలా ఉంటుందంటే ఒకవైపు కాలువ ఉంటుందండి, మధ్యలో రోడ్డు ఉంటుంది, అవతల అయితే గోదావరి. ఈ మూడు ఉండే ప్లేసే. ఇక్కడ ఒక స్తూపం కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు రాళ్ళ నాటిది కాదు, ఇది ఒక మన జాతీయ జెండా సింబల్ అయితే కనిపిస్తుంది. కింద అయితే గ్రీన్ కలర్, మధ్యలో వైట్, పైన రెడ్, మధ్యలో అశోకుని చక్రం కూడా కనిపిస్తుంది. ఇది ఒక స్తూపం ఈ లోకల్ దగ్గర ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుత కాలం నాటి లోకల్ కూడా కాదండి, ఈ రాడు కూడా ఇప్పుడు కాలం నాటిది కాదు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్ ఏ విధంగా కూడా చూద్దాం. గోదావరి పక్క చాలా దూరం జర్నీ చేసామండి. అంటే ఎక్కడో చాలా కిలోమీటర్లు ప్రయాణించామట. గోదావరి ఆనుకున్న ప్రాంతం అంతా మస్కపల్లి గ్రామానికి సంబంధించిన సరిహద్దునంట. బట్ మన దగ్గరగా కోట గ్రామ సరిహద్దులోకి వచ్చేసామండి. కోట గ్రామం మీకు చూపించాను కదా, ఇది వాసాల రేవు అని పిలుస్తుంటారు చాలామంది, పక్కనున్న కింద ఉండేదాన్ని. కానీ గోదావరి ఇతను ఉన్న ప్లేస్ అంతా మస్కపల్లి అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ లొకేషన్ చూడవచ్చు, చాలా బోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇదంతా గోదావరి నదిలోంచి వచ్చిన పాయే. బట్ ఏంటంటే ప్రస్తుతం ఇలా ఉంది. ఇక్కడ చివరిగా అంటే గోదావరి ఇక్కడ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అంటే మీకు గోదావరి చుట్టుపక్కల ప్లేస్లు ఎలా ఉంటాయో చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ కూడా లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇక్కడ గోదావరి పక్కన జామ తోటలు కూడా కనిపిస్తున్నాయండి. అంటే ఇక్కడ కొబ్బరి తోటలు ఉన్నాయి, మధ్యలో ఇక్కడ జామ తోట కూడా వేశారు. అంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ జామ పంట కూడా పండిస్తున్నారని చూపించడానికే. ఇక్కడ జాంకాయలు చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ జాంకాయలు కనిపిస్తున్నాయి. అసలు ఇలా చూస్తుంటే కోసుకుని తీరేయాలనిపిస్తుంది. ఏ చెట్టుని చూసినా చాలా ఉన్నాయన్నమాట. ఒకటి కాదు రెండు కాదు, ఇవన్నీ జామ పళ్ళే. ఇలా చూస్తే తినేయాలనిపిస్తుంది అన్నమాట. ఒకసారి ఇది బ్లాక్ కలర్లో ఉంది, బట్ తినేద్దాం, లేకపోతే ఇంకా మంచిగా సెలెక్ట్ చేసుకుంటాం మనం. చూసారు కదా, భలే కనిపిస్తుంది కాయ, కోసుకుని తినొచ్చి. పల్లెటూరులో మనకి ఏ కాయ కావాలితే ఆ కాయ కోసుకుని తినొచ్చు అన్నమాట. అటువంటి వాతావరణం ఉంటుందని చూపించడానికే. లోపల రెడ్డిష్గా ఉందండి. ప్రస్తుతం అయితే కొంచెం చప్పగా ఉంది, తీతీగా ఉంది, పర్లేదు. ఇక్కడ కొబ్బరి తోటల మధ్యలో జామ తోటలు పండిస్తున్నారని చూపించడానికి. ఇది ఒక పంటలు పండించే ప్రాంతం. ఇంకా ముందుకు వెళ్దాం, మస్కపల్లి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.
గోదావరి పక్కన ఉండే లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇటువంటి దుబ్బుగడ్డి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి లొకేషన్లో మనకి రంగస్థలం మూవీ కూడా షూట్ చేశారన్నమాట. లోపలికి వెళ్తే ఏం జరుగుతుందో కూడా తెలియనంత విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ లొకేషన్ వచ్చి. సార్ మీది ఇక్కడేనా? ఇక్కడ గురించి కొన్ని విషయాలు చెప్తారా సార్? ఇక్కడ చాలా బోట్స్ అయితే ఉన్నాయి గోదావరి పక్కన. గోదావరి గత సంవత్సరం నుంచి ఇక్కడ ఉండేయండి. కొద్ది లంక అయిపోవడం వల్ల బోట్లన్నీ అవతల కట్టవచ్చు. అది ఇక్కడ కనిపించి కదండి ఇది వరకు ఇక్కడే ఉండేయండి బోట్లన్నీ. అసలు ఇప్పుడు కనిపించట్లేదని ఇలా నడుచుకుంటూ వస్తుంది అనమాట. అవునండి. అంటే గోదావరి లంక భూమి ఇది ఇసుక తిప్పేసింది తిప్పేయడం వల్ల బోట్లు అవతల ఉన్నాయన్నమాట. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ మీకు పరిస్థితి? బాగుంటుంది. మంచి గాలి. వేటేస్తారు ఇక్కడ అందరూ? వేటండి. ఎక్కువ చేపల వేట దొరుకుతాయి సార్ బాగానే? చేపలు పడతాయి. ఓకే. చూసారు కదా, అంటే ఇక్కడ గ్రామస్తులకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని పరిస్థితులు అడగడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఇది వరకు అయితే ఇలాంటి అదే ఇదంతా నీటితో నిండిన ప్రాంతాలే. బట్ ఏంటంటే గోదావరి వరదలు రావడం వల్ల ఇదంతా ఇసుక దెబ్బ ఏర్పాటు చేసింది. అందుకే బోట్స్ అవతలు పెట్టామని చెప్తున్నారు అనమాట. దగ్గరికి వెళ్దాం. ఒకప్పుడు అయితే పడవలు దూరం దగ్గరికి కనిపించి ఇప్పుడు కనిపించట్లేదని నేను ఇలా నడుచుకుంటూ రావడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అసలు చూసారు కదండి, అసలు ఎంత అద్భుతంగా ఉందన్నమాట ఇక్కడ లొకేషను. అసలు చెప్పలేనమాట, ఎంత అందంగా ఉంది. అసలు గోదావరి పక్కన ఉండే లొకేషన్స్ ఎంత చూసినా తనుగు తీరవండి, అంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఫైనల్ లొకేషన్ అన్నమాట ఇది. అంటే ఒకప్పుడు అయితే గోదావరి పక్కనే ఉండేది, ఏటుకొట్టు పక్కనే గోదావరి పావి ఉండేది. బట్ ఇప్పుడు కనిపించట్లేదు, ఏంటబ్బా అని నడుచుకుంటూ వస్తున్నాను. ఇదంతా ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసిన వరదల వల్ల ఏర్పాటు చేసిన ఇసుక దెబ్బలు అంటండి. ఇటువంటి లొకేషన్ చూస్తుంటే ఆ రోజుల్లో సీతారాముల కళ్యాణం అనే సాంగ్ గుర్తొస్తూ ఉంటుంది. రాళ్ళల్లో ఇసుకల్లో రాసాను ఇద్దరు పేర్లు అనే సాంగ్ కూడా ఉంటుంది. బాలకృష్ణ రజనీ సాంగ్ అన్నమాట. చాలా అంటే ఇలాంటి లొకేషన్లోనే షూట్ చేసి ఉంటారు. పరిగెడుతూ బాలకృష్ణ రజనీ పరిగెడుతూ ఇటువంటి సాంగ్ అయితే షూట్ చేశారన్నమాట. మన గోదావరి జిల్లాలో చాలా లొకేషన్స్ ఉంటాయండి. చాలా సినిమాలు కూడా ఇక్కడ తీస్తుంటారు. ఎందుకంటే ఇంత అందంగా ఉంటాయి, ఇంత అద్భుతంగా ఉంటాయి. అందుకే సినిమాలు కూడా మన చుట్టుపక్కల ఏరియాకి ఎక్కువ విజిట్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో కూడా ఎక్కడ చూసినా కానీ సినిమా షూటింగ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంత అందమైన లొకేషన్స్ ఉంటాయి కాబట్టి. ఆల్మోస్ట్ మీకు చాలా వరకు లొకేషన్ చూపించేసాను. ఫైనల్గా ఈ లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దామండి. అంటే గోదావరి పక్క వచ్చి గోదావరిని టచ్ చేయకోకుండా వెళ్తే నాకు మనసు ఎంత హ్యాపీగా ఉండదన్నమాట. అసలు చూసారు కదా అసలు గోదావరి ఎలా కనిపిస్తుందో. అన్నీ ఇసుక ప్రాంతాలేనండి. మీకు ఆల్మోస్ట్ ఆ ప్రాంతం అంతా కోటా విలేజ్ వరకు షూట్ చేశాను నేను. మీకు వీలైతే కోటా విలేజ్ లొకేషన్ చూడాలంటే ఆ వీడియో క్లిక్ చేస్తే సరిపోతుంది. అది కూడా అలాగ ఉంటుంది, గోదావరి పక్కన ఉండే విలేజ్ అన్నమాట. అది కూడా ఇక్కడ కనిపించే ఇసుక చూడండి ఒకసారి. ఇదంతా గొరికిసుక అండి. అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉపయోగించే గొరికిసుక అన్నమాట. ఇక్కడ ఈజీగా దొరికేస్తుందండి. ఇక్కడి నుంచి చాలామంది ఈ ఇసుకని అంతా తరలించిపోతున్నారు. అందుకే భూగర్భంలో కూడా ఇటువంటి ఇసుక నిధులన్నీ తరలిపోతున్నాయి అన్నమాట. మన ఖనిజ సంపద అంతా దోసుకుని పోతున్నారు వేరే వాళ్ళు కూడా. కోనసీమ ఖనిజ సంపద అంతా ఇసుకే అన్నమాట. ఈ ఇసుక అంతా ఉండే ప్రాంతాలు, ఇసుక నిధులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు కూడా మనయే. చూసారు కదండి, అసలు వర్ణించలేమన్నమాట, అంత అందంగా ఉన్నాయి లొకేషన్ అంతానే. ఒకసారి చూడొచ్చు. లాస్ట్ ఫైనల్ లొకేషన్ ఇదేనండి. మస్కపల్లి ఎండింగ్ లొకేషన్ ఇదే. అసలు ఎన్ని బోట్స్ ఉన్నాయో చూసారు కదా. అసలు గోదావరిలో చేపల వేటకెళ్ళిన ప్రతి ఒక్కరూ బోట్స్ అయితే ఇక్కడే పెట్టుకుంటూ ఉంటారు. అంత అందమైన లొకేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అని చూపించడానికే. యాక్చువల్గా ఇదైతే ఇది వరకు అయితే లేదు. ఈ మధ్యకాలంలోనే ఇసుక దెబ్బ వేయడం వల్ల ఇలా ఏర్పాటు అయిందన్నమాట. ఒకప్పుడైతే ఈ బోట్స్ అన్నీ ఆ వెనకాల ఉండేవండి. చాలా అంటే చాలా అందమైన లొకేషన్స్. అసలు గోదావరిలో ఎంజాయ్ చేయాలన్నా, గోదావరి పక్కన ఏదైనా గేమ్స్ ఆడాలన్నా, లేదా కార్తీక మాసంలో ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో విజిట్ చేయాలన్నా తప్పకుండా అనుకూలంగా ఉండే ప్లేస్ ఈ మస్కపల్లి అనే గ్రామం. యాక్చువల్గా మన గోదావరి జిల్లాలు విజిట్ చేయడానికి తెలంగాణ ప్రజలు అలాగే చాలా రాష్ట్రాల ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్ళకి అనుకూలమైన బెస్ట్ లొకేషన్ ఏంటంటే ఈ మస్కపల్లి. అంటే గోదావరి తీరంలో ఎంజాయ్ చేయాలంటే ఒక బెస్ట్ లొకేషన్ అన్నమాట. మీకు దగ్గరలోనే యానం ఉంటుంది. యానంకి వస్తే తప్పకుండా ఒకసారి ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అలాగే దగ్గరలో ద్రాక్షారామం టెంపుల్కి వస్తే గోదావరి లొకేషన్లో ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక ఒకసారి ప్లేస్ని విజిట్ చేయండి. ఇదే మన గోదావరి పక్కనుండే మస్కపల్లి అనే గ్రామం. ఫైనల్ లొకేషన్ అయితే ఇదేనండి.
అసలు ఇప్పుడే స్నానం చేసేయాలనిపిస్తుంది నాకు ఈ ప్లేస్కి వస్తే. అంటే బాగా ఎండ ఎక్కువగా ఉందండి, అసలు ఇందులో స్నానం చేయాలనిపిస్తుంది నాకైతే. అసలు ఆ గోదావరిలో ఎంతసేపు జర్నీ చేసినా కానీ ఆ లైఫ్ మళ్ళీ రాదండి. అసలు ఎంతసేపు ఉన్నా కానీ టైం తెలియదు అన్నమాట, అంత అందంగా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా పరిచయం ఉండే ప్లేస్ ఏంటంటే గోదావరి నది అండి. ఆ చిన్నప్పటి నుంచి కోనసీమలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఈ గోదావరిలో జర్నీ అన్న, ఇటువంటి పడవల్లో జర్నీ అన్న చాలా హ్యాపీగా ఉంటుంది. అన్నీ ఎంజాయ్ చేస్తానండి, సరదాగా ఉంటుంది అన్నమాట. ఇలా మీకు కూడా సమ్మర్లో ఈ గోదావరిలో జర్నీ చేయాలన్నా, సరదాగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా ఈ ప్లేస్కి విజిట్ చేయండి. ఇదే మసకపల్లి గ్రామానికి సంబంధించిన గోదావరి నది తీరం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.